ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. ఈ దిన వాగ్దానంలో రెండు ప్రాముఖ్యమైన పదములు మనకు కనబడుచున్నవి. మొదటిది ప్రియుడు, రెండోది ఘనత. ప్రియుడు అనే ఈ మాట దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను గురించి చెప్పబడుచున్నది. ఇది దేవుడు వారి ఎడల కలిగి ఉన్న అత్యున్నతమైన ప్రేమను, ఆయన వారికి ఇచ్చుచున్న విలువను తెలియజేయుచున్నది. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుడు వారిని అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నాడు. ఇది దేవుడు వారికి అనుగ్రహించిన ప్రత్యేకమైన హోదా. ఘనత అను ఈ మాట వారి యొక్క స్థాయిని, దేవుడు వారికి ఇచ్చిన గౌరవమును తెలియజేయుచున్నది. అంతేకాదు, దేవునితో వారికున్న సహవాసమును, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించిన విధమును తెలియజేయుచున్నది. వాక్యం వినిచిన ప్రియులారా, దేవుడు నాడు ఇశ్రాయేలుల విషయమే కాదు, ఈరోజు తన రక్తము చేత విమోచించిన నీవు కూడా ఆయనకు ఎంతో ప్రాముఖ్యమైన వాడవు. కనుక దేవునికి ప్రియులముగా, ఇష్టలముగా మనము జీవించినప్పుడు ఆయన తానే తన ప్రజలమైన మనలను ఘనపరచును. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. అట్లు ప్రభువుకి ఇష్టడుగా జీవించినట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.